చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత జరిగినటువంటి ఇన్స్టెన్సెస్ సార్కి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కొంత హెల్త్ గ్రౌండ్స్ మీద ఇబ్బంది అయింది. తర్వాత 2 మీటింగ్స్ అయినాయి. ఐ థింక్ హీ హ్యాస్ టు గెట్ ద క్లారిటీ ఆన్ దట్. 2 మీటింగ్స్ అయినాయి. ఒకటి బాబు గారి ఇంట్లో, రెండోది నిన్న పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో. అండ్ డెఫినెట్గా సార్ ఇక్కడ లక్షలాది మంది కార్యకర్తల మనోభావాలు, అలానే కోట్లాది మంది ప్రజల మనోభావాలు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు. మేము ఉమ్మడి ఓన్లీ సీట్లు కాదు సార్. దెర్ ఈజ్ అ రిక్వైర్మెంట్ ఫర్ మేనిఫెస్టో. ఉమ్మడి మేనిఫెస్టో అనేటువంటిది రావాలి. ఓన్లీ కూర్చోగానే సీట్ల గురించి నీకెన్ని నాకెన్ని అని మాట్లాడుకోరు సార్. ఏం మాట్లాడుకుంటారు? మేనిఫెస్టోలో ఏముండాలి, ప్రజలకి వాళ్ళు ఏం అవసరాలు ఉన్నాయి, ఎస్ మీరు అన్నట్టుగా ఉమ్మడి కార్యాచరణ ఎలా తీసుకెళ్లాలి, ఎలా తీసుకెళ్తున్నాం, ఈ అంశాల మీద డిస్కషన్ జరుగుతుంది. ఖచ్చితంగా వస్తుంది. మోహన్ గారు, కృష్ణాంజనేయ గారు రేస్ చేసిన పాయింట్ ఏంటంటే ఎన్నిసార్లు మీటింగ్ పెట్టుకుంటారో ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా? మీరిద్దరూ కలిసి మీటింగ్లు పెట్టుకుంటే అది ప్రజల్లోకి అంత స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉండదు, మీకు సమయం సరిపోదు అని చెప్పి ఆయన ఒక సజెషన్ చేస్తున్నారు. ఇది మీకు ప్లస్సా మైనస్సా? సార్ నేను ఆయన సజెషన్ అసలు ఎక్కడ మాట్లాడలేదు. మోహన్ గారు, జోష్నా గారు దగ్గరుంటే టక్కన కొడతారేమనేది భయంగా ఉంది నాకు. ఎందుకంటే ఎవరు మాట్లాడిన అడ్డం మరుగుతుంది, ఎవరు వచ్చినా వాళ్ళని కౌంటర్ చేస్తుంది. ఎట్లా తల్లి కొంచెం ఓపిక. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి 1 నెల రోజుల పైన అయింది. 28వ తేదీ పై నెల 28 ఎప్పటికీ నెల అయిపోయింది. నెల అయిపోయిన తర్వాత 1 నెల రోజుల నుండి వాళ్ళు సమీక్ష సమావేశాలు అనుకుంటానే ఉన్నారు తప్ప ఇంతవరకు కనీసం యువగలం పాదయాత్రకు కొలిక్కి తీసుకురాలేకపోయినారు. లాస్ట్ అదేదో ఫెయిల్యూర్ అవుతుందనే ఉద్దేశంలో భాగంగా రేపన్నాడు ఏదో క్లోజ్ చేసి మీటింగ్ పెట్టాలనుకున్నారు. ఆ మీటింగ్ గతంలోనే చెప్పడం జరిగింది. ఏమని? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పాల్గొంటారని ఆల్రెడీ మేము సోషల్ మీడియా చూసాం. కాకపోతే వాళ్ళు ఏం ప్రకటన చేసి చూడలేదు. కానీ వచ్చిన తర్వాత ఇది రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టో ఏంటండి? మేనిఫెస్టో ఏముంది? మేము వాళ్ళు ఇచ్చినట్టు ఎన్ని ఇస్తామని చెప్పినప్పుడు ఇంకా మేనిఫెస్టో ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్లస్ లోకేష్ గారు, ఈయన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలు మేము తీసేయము అన్నారు. అవి తీసేయమన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంకో చోట ఇంకో మాట చెప్పారు. ఏం చెప్పారు? నేను నిరుద్యోగులకు ఒక్కొక్కరికి 10 లక్షలు, గ్రామాల్లో 15 మందిని ఎంచుకొని చేస్తామని చెప్పినారు. ఇంకా ఆయన మేనిఫెస్టో ఉంది, ఈయన మేనిఫెస్టో ఉంది, ఇద్దరు మేనిఫెస్టో ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి పథకాలను కంటిన్యూ చేస్తున్నామంటున్నారు. దీనికి ఇద్దరు కూర్చొని 1 గంట సేపు డిస్కషన్ చేసి కార్యకర్తల మనోభావాలను దెబ్బతినకుండా మేము చూసుకుంటామని చెప్తున్నారు. లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది జనాలు, అంటే లక్షలాది మంది కార్యకర్తలు 5 సంవత్సరాలుగా పోరాటం చేసినారు తెలుగుదేశం పార్టీలో అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారి దగ్గర దాదాపు 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు కార్యకర్తలు. అరుణ లాంటి వాళ్ళు పాపం ఈసారైనా అరుణ గారికి ఎమ్మెల్యే టికెట్ దొరుకుతుందని మేము అనుకుంటున్నాం. మరి అలాంటి వారికి కూడా అవకాశం వచ్చే పరిస్థితి లేకుండా ఇల్లు కార్యకర్తలకు ఎక్కడ న్యాయం చేసినట్టు అవుతుంది? ఈ న్యాయం చేసే కార్యక్రమాన్ని ఇద్దరు కూర్చొని డిస్కషన్ చేసి ఆ డిస్కషన్ వాళ్ళు కనీసం బయటకే రాలేని పక్షంలో ఉండి వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తారు? అరుణ గారికి అవకాశం ఇద్దాం. అరుణ గారు, మీకు అందరికీ అన్యాయం జరుగుతుందట, ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్, ప్యూర్లీ జనసేన వైపు నుంచి మా అధ్యక్షుల వారి సైడ్ నుంచి మా అధ్యక్షుల వారి స్టాండ్ ఇదని ఫిక్స్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు ఫిక్స్ అవ్వండి. 2024 ఎలక్షన్ అనేది మా పార్టీ సైడ్ నుంచి మా అధ్యక్షుల వారి పర్సెప్షన్ లో క్లియర్ గా మా పార్టీలో ఉన్న కార్యకర్తలకి, నాయకులకి పదవుల కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే. ఇది ఫిక్స్. మేమెవ్వరం దీనికి త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, నాకు ఓటు తెచ్చే కదా నేను ముఖ్యమంత్రి ఏది, మమ్మల్ని గెలిపించే కదా నేను ముఖ్యమంత్రి ఏది, మీరు గెలిపించకపోతే ఎట్లా అని అంటున్నారు. మరి దానికి ఏం చెప్తారు మీరు? అది కూడా ఆన్సర్ చెప్పండి. ఏంటండి, మళ్ళీ అర్థం కాలేదు. మీటింగ్లలో పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇక్కడ వచ్చి ఓట్లు వేస్తున్నారు, నాకు ఓట్లు వేయడం లేదు, మీరు ఓట్లు వేసి మాకు ఇచ్చినటువంటి అభ్యర్థులను అందరినీ గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు కదా. మరి వీళ్ళు వర్మ గారు అరుణ్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఒక్క మాట అండి, అరుణ్ గారికి ఒక మాట. అరుణ్ గారు చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. అది పవన్ కళ్యాణ్ మాట కింద ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ఆయుధం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఒక్క మాట చాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జన సైనికుల్ని గందరగోళానికి గురి చేయడానికి
ఈ ఒక్క మాట కాదు. వాళ్ళ గందరగోళాన్ని పోయి కొట్టుకుంటారు. అది వాళ్ళు చూడలేదేమో. వాళ్ళు ఏమంటున్నారంటే జోష్న గారు మమ్మల్ని ఎవరు తగిలే వాళ్ళు లేరు, మేము చాలా పర్ఫెక్ట్ ఉన్నాం, మా నాయకులు బాగా చెప్పినారు, మా నాయకులు చెప్పిన నడుచుకుంటారని వాళ్ళు అనుకుంటున్నారు. వేదికల మీద అనేక వేదికల మీద కాలర్లు పట్టుకొని కొట్టుకొని మీ పార్టీలోనే ఒక్కొక్కళ్ళు కాలర్లు పట్టుకొని వేరే వేరే పార్టీలేమో జనసేన టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ లో కొట్టుకుంటున్నారు. సాక్షాత్తు మీ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మాకు ప్రాధాన్యత లేదని చెప్పి బయటకు వస్తున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు కొట్టుకుంటారా చూసుకోమని చెప్పండి. మోహన్ గారు కృష్ణాంజలి గారు కొన్ని అంశాలు ఆవిడ అడిగారు, సమాధానం చెప్పాలి. ఒక నిమిషం అండి మోహన్ గారు, మోహన్ గారు ఒక్క నిమిషం వెయిట్. అరుణ గారు చెప్పండి సార్. మోహన్ గారు కృష్ణాంజలి గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు మిమ్మల్ని, మీరు మాట్లాడిన దానికి. స్టిల్ ఇప్పటికి కూడా నేను దానికి స్టిక్ అయినానండి. డైరెక్ట్ గా మా అధ్యక్షుల వారు చెప్పారు 24 ఎలక్షన్ అనేది ప్యూర్ గా రాష్ట్రం కోసమే వెళుతున్నాము అని క్లియర్ గా చెప్పారు. దాని మీద మేము స్టిక్ అయ్యాము. రైట్. కృష్ణాంజలి గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా డౌట్ ఏం అక్కర్లేదండి. ఇంకా డౌట్ తో పని ఉంది. ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ అదే విధంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పల్లకి మోయడానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడానికి పనిచేస్తున్నారు అనేటువంటి దాని మీద వైసీపీ వాళ్ళు ఇక ట్రోల్స్ మీద ట్రోల్స్ ఇవన్నీ ఒక పెద్ద ఆయుధం వైసీపీ వాళ్ళు రెడీగా ఉంటారు. వాళ్ళు ఏం చేయడానికి జనసేనలో ఉండేటువంటి చాలా కీలకమైనటువంటి లీడరు, జనసేనలో ఉండేటువంటి లీడరు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, మాకు చాలా ఆయన త్యాగాలు చేశారు, మాకు కీలకమైనటువంటి నేత నాదెండ్ల మనోహర్ అంటే నాదెండ్ల మనోహర్ కుట్రలు చేస్తున్నాడు, ఆయన బయటికి పోవాలని అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు ఎంత వాళ్ళు గ్రిల్ చేసి మొత్తం గందరగోళం చేయడానికి చూస్తున్నారో చూడండి. ఈ రోజున అరుణ గారు మాట్లాడినటువంటి మాటలు అదే పవన్ కళ్యాణ్ స్టాండ్ అయితే మాత్రం ఖచ్చితంగా రేపొద్దున ఎన్నికల్లో జనసేన పార్టీకి జనసేన వెనకాల జన సైనికులు ఉండేదానికి అవకాశం లేకుండా అంబటి రాంబాబు, పేరు నాని, గుడివాడ అమర్నాథ్ అందరూ రంగంలోకి దిగుతారు. వీళ్ళ పెద్ద హీరోలు అరుణ్ గారు హైలైట్ గా మారే అవకాశం ఉంటుంది, అదే సెన్సేషనల్ గా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క నిమిషం అండి మోహన్ గారు, ఒక్క నిమిషం అండి. మీ సబ్జెక్ట్ కాదండి మోహన్ గారు, ఎవరు మాట్లాడినా మీరు మాట్లాడితే ఆవిడ సబ్జెక్ట్ అది, ఆవిడని కార్నర్ అయ్యారు, అది ఇబ్బంది అవుతుంది, దీన్నే వాళ్ళు ప్రధాన ఆయుధాలుగా తీసుకుంటారు అన్నది వాళ్ళు మాట్లాడితే ఆవిడ సమాధానం చెప్పుకోనివ్వండి. పెద్ద హీరోలు మీరు కొంచెం వినండి సార్, వీళ్ళు పెద్ద హీరోలు అన్నప్పుడు మేము ఆన్సర్ ఇమా ఆయన ఏమంటున్నాడు సరే వినండి మిమ్మల్ని కాదండి బయటకు వచ్చి బూతులు మాట్లాడలేని బూతులు మాట్లాడకుండా ఒక్క మాట మాట్లాడలేని కొడాలని పెద్ద హీరోనా, తన శాఖ గురించి తెలియని గుడివాడ అమర్నాథ్ పెద్ద హీరోనా, లేకపోతే పేరు నాని పెద్ద హీరోనా? ఎవడండి పెద్ద హీరో? బాగా చెప్తా మాట అంటా నేను. దే ఆర్ గుడ్ ఫర్ నథింగ్, దే ఆర్ గుడ్ ఫర్ నథింగ్. ప్లీజ్ మీ సబ్జెక్ట్ కాదు, అరుణ గారి సబ్జెక్ట్ అది. అరుణ గారు ఏంది బావాల హీరోలు కాదు? అరే వెయిట్ అండి, వెయిట్ అండి, వెయిట్. నేను ఆపుతాను, మీరు ఆగండి, నేను ఆపుతాను, మీరు ఆగండి. మోహన్ గారు మ్యూట్ చేయడం అది సాంప్రదాయం కాదు, ప్లీజ్. మీ సబ్జెక్ట్ కాదు అది. అరుణ గారు క్లారిటీ ఇవ్వండి. సార్ వీళ్ళు ఎంత అరిసినా క్లియర్ గా ఈసారి ఎలక్షన్ స్థిరత్వము, ఐక్యత, అభివృద్ధి ఈ మూడే ప్రధాన ఎజెండాలుగా వెళుతున్నాము. కాబట్టి త్యాగాలు చేసే చోట త్యాగాలు చేయాలి, కలిసి పని చేసే చోట కలిసి పని చేయాలి, ఎదురు తిరిగి పనిచేసే చోట ఎదురు తిరిగి పనిచేయాలి. క్లియర్ గా ఈ అన్ని అంశాల మీద జరిగేది రేపు ఎలక్షన్. దీనికి వీళ్ళు ఎన్ని కార్నర్లు అన్నా, ఈ అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వీళ్ళంతా జనాలకు ఏం పని చేశారో, ఆ పార్టీ జనాలకు ఏం పని చేసిందో ప్రజలకు తెలుసు క్లియర్ గా. నేను క్లియర్ గా కళ్యాణ్ గారు ఏ ఎజెండా అయితే మాకు చెప్పారో అదే నేను చెప్తున్నా. రేపొద్దున 24 ఎలక్షన్ ప్యూర్ గా ప్రజల కోసమే వెళుతున్నాము.
దీంట్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు తీసుకుంటుంది, ఆశావాహులు ఎంతమందికి టికెట్లు వస్తాయి, నిరాశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరుద్ది తర్వాత అయినా సరే, ఇవన్నీ పార్టీ అధిష్టానాలు కూర్చొని డిసైడ్ చేసుకుంటాయి.